సార్ మీరు ఇలాగా కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నారు. ఇప్పుడు జనరేషన్కి పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు అక్కలేదు మాకు అన్నారు. కుటుంబం మాకు అక్కర్లేదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల పిల్లలకి కానీ ఎంప్లాయీస్ పిల్లలు కానీ చాలామందికి పిల్లలు పుట్టట్లేదు కూడా పబ్లిక్ టాక్ ఉంది. వాళ్ళకి తల్లి తండ్రి మా తాతగారు ఈయన అటే మీరు గర్వంగా చెప్పేవారు. ఇప్పుడున్న జనరేషన్ ఏమైందంటే మా నాన్నట మా అమ్మట అన్న స్టైల్లోకి వచ్చేసారండి. దాని మీద మీ స్పందన ఏంటి? ఇది ఆధునిక నాగరికత అని ఒక వర్గం చెప్తుంది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మై కన్సర్న్ ఇట్స్ ఏ క్యూరియాలిటీ, అరాచకం. అంటే నీ మూలాలను మర్చిపోయి నువ్వు బతుకుతున్నావు అంటే నీకు పశువుకి తేడా. ఒక నిజం చెప్తా, మా నాన్నట అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరిని కించపరుస్తున్నావు? మా అమ్మట అంటే అర్థం ఏంటి? కించపరుస్తూ అంటే అండి వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. కించపరుస్తూ ఏంటంటే తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటున్నారు, తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, తల్లి ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాడు మా నాన్నటని చెప్పుకోలేడు, మా అమ్మ అంటే చెప్పుకోలేడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇటు రానివ్వడు, ఆవిడ రానివ్వడు. చాలా సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అంటారు. మిగిలిన రంగాలు అంటే చాలా మటుకు వ్యవసాయ రంగం కానీ లేకపోతే చాలా వైద్య వృత్తి కానీ. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాలో ఐఏఎస్లు చాలా కొరతలో ఉందండి. ప్రతి ఒక్కడు ఒక సాఫ్ట్వేర్ అనడం వల్ల ఇది కొరతగా ఉంది. వాళ్ళు కూడా పిల్లలు పుట్టట్లేదు అన్నారు. అంటే మొదట వీళ్ళు సెక్చువల్గా అనిపించేసి అంటే ముందు లైఫ్లో ముందు అనిపించలేకపోతున్నారా? చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద మీరు సైకాలజిస్ట్గా చెప్పండి సార్. సైకాలజిస్ట్గా చెప్పాలంటే భారతీయ వివాహ వ్యవస్థ తప్పుదారులు. ఫారిన్ కంట్రీలో వివాహ వ్యవస్థ మీద, మ్యారిటల్ రిలేషన్స్ మీద వాళ్ళు చాలా వర్కౌట్ చేసి ఇది చాలా మంచిది అని అంటున్నారు. మనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆలోచన విధానం, యువత యొక్క ఆలోచన విధానం మారింది. ఎలా మారింది అంటే ద చేంజ్ ద థింగ్స్. టాలరెన్స్ లెవెల్ అనేది తగ్గిపోవటం వల్ల విడాకులు. అంటే నా భర్త నా మాటే నాది, నా భార్య నా మాటే. ఇలాంటి కొన్ని భావాల వల్ల విడాకులు ఉండిపోతుంది. అయితే మేము దీనికోసం ప్రీ మ్యాట్రిక్ కౌన్సిలింగ్ అనే ఒక కోర్స్ డిజైన్ చేసాం. అసలు ఫస్ట్ నీకు పెళ్ళి అంటే ఏంటి చెప్పేవాడు ఎవడున్నాడు? సరే మీరు ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు ఎవరన్నా, సరే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు ఒక క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ లేదు. పెళ్ళి ఎందుకు చేయాలో పెద్దలు తెలియదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో ఆడే తెలియదు, పెళ్ళి ఎందుకు జరిగిందో ఆడ తెలియదు. పెళ్ళి ఎందుకు చేయాలంటే వంశవృద్ధి గురించి అని చెప్పేసి మన పెద్దలు పెట్టారు. మీ తాతగారిని మీరు చూశారు, మీ అమ్మమ్మ గారిని మీ మామగారిని మీరు చూశారు. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎవరికైనా స్వార్థం పెరిగిపోయిందని. పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే వంశవృద్ధి గురించి. ఈ వీళ్ళు వాళ్ళు రేపు పొద్దున పెద్దోళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పి శుద్ధితో చేసేవారు కదండి, అవునా కదా? మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్లీ మ్యారేజ్ అనేది ఒక పర్సన్కి మరో పర్సన్కి ఉన్న ఆల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం తీసుకున్నారు. అంటే సోషల్, సైకలాజికల్, ఎమోషనల్, సెక్సువల్, సెక్యూరిటీ నీడ్స్ అనే 8 రకాల నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అనేది మ్యారేజ్ వ్యవస్థ అనేది భారతదేశంలో తేజగిరిన వ్యవస్థ. చాలా అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైంది అంటే ఏ ఒక్క డిస్కంఫర్ట్ వచ్చినా రెడీ టు గో అవుట్, వెంటనే డైవర్స్ అంట. సో ఆ డైవర్సిటీ బ్రోకెన్ లైఫ్ చాలా దూరం వెళ్తుంది. సో ఒక మ్యారేజ్ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం అంతసేపు ఆస్తులు, పొలాలు, అంతస్తులు చూస్తాం. అది కాదు చూడాల్సింది. అసలు వాళ్ళిద్దరి యాటిట్యూడ్ ఒకలా ఉందా లేదా, యాటిట్యూడ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇద్దరు అమ్మాయిలు, ఒక ఎక్స్ట్రోవర్ట్ ఒక ఇంట్రోవర్ట్ పెళ్లి చేస్తే ఈ ఇంట్రోవర్ట్ ఆ అమ్మాయిని వదిలేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మాయి ప్రతి ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి అందరినీ హాయ్ హలో అని మనం తలపిస్తాం. వీడి భయం అనుమానంతో దాన్ని వదిలేస్తాం, చంపేస్తాం. సో ఎక్స్ట్రోవర్ట్ చేయాలి, ఇంట్రోవర్ట్ చేయాలి. సో ఈ స్కేలింగ్ విధానం ఉండేది. పూర్వం ఏంటంటే ఈ అమ్మాయికి ఇది మ్యాచ్ అవుతుంది అని చెప్పగలిగిన ఒక 2-3 తరాలు చూసిన ఒక నాలెడ్జ్ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు అసలు నీ పక్కింట్లో ఉంటున్నాడు, నీ స్టేజ్లో నువ్వు ఉన్నప్పుడు
నీకు మ్యాటర్ మ్యాచ్ ఎక్కడ దొరుకుతుంది? దానికోసమే సైకాలజిస్టులు, యూనివర్సిటీలు మ్యారిటల్ సాటిస్ఫాక్షన్ స్కేల్, మ్యారిటల్ మ్యాచింగ్ స్కేల్స్ అనేసి కొన్ని టెస్టులు కండక్ట్ చేస్తారు. ఆ టెస్టులో వాళ్ళిద్దరికి పొందన కుదురుతుందా లేదా అని చూస్తారు. అంటే మీరు జాతకాలు పొందనంటారు చూస్తారు. అలాగే వీళ్ళ యాటిట్యూడ్స్, ఎమోషన్స్ అన్నీ కాలిక్యులేట్ చేసి వీళ్ళిద్దరూ అయితే బాగుంటుందని చెప్పడానికి ఒక సిస్టమ్, దాన్ని మనం ఫాలో అయితే అద్భుతాలు చేయాలి. సార్ మీ దగ్గర పేషెంట్స్ అంటే ఏ తరం వాళ్ళు, అంటే ఎంప్లాయీస్, ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఫ్యామిలీ వచ్చే ఎవరు వస్తున్నారు మీ దగ్గర ఎక్కువగా? నా దగ్గర ఎక్కువ వచ్చి అన్ని అనిపిస్తుంది. బిలో 30 వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత ఆఫ్టర్ 50 వచ్చేవాళ్ళు. మీ మోటివేషన్ క్లాసెస్ వల్ల అంటే విడాకులు తీసుకోకుండా కుటుంబం దగ్గర అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని వేల మంది ఉండొచ్చు? వేల మంది అయితే ఉంటారు కానీ కొన్ని వందల మంది అయితే ఉంటారు. అక్కడ వరకు నేను చెప్పను. అలాగే మీ మోటివేషన్ వల్ల తల్లిదండ్రిని దగ్గర తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? చాలా మంది ఉంటారు. ఎందుకంటే మేము యాక్చువల్ కలర్స్ ఆఫ్ లైఫ్ అని ఒక కోర్స్ డిజైన్ చేసాం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు హ్యాపీగా ఎలా ఉండాలి, అసలు నువ్వేం తప్పులు చేస్తావు ఆ తప్పులు ఎలా చేయకుండా డిజైన్ అన్నమాట. ఇది 3.5 hours కంప్లీట్. దీని మీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? మార్కెట్లో చాలా బుక్స్ అయితే మీరు పుస్తకాలు దగ్గర దగ్గర 60-70 పుస్తకాలు రాసానంటే తెలిసింది నాకు. ఆ పుస్తకాలు ఏమైనా మార్కెట్లో పెట్టగలిగారా? అంటే మీ ఇంకో విషయం కూడా నాకు తెలిసింది, మీరు రాసిన పుస్తకాలు ఎవరో పైరవీ చేసుకుని వాళ్ళు రాసినట్టుగా కూడా అని నాకు ఇందాక మీ స్నేహితులు చెప్పారు ఆఫ్ ద రికార్డు. అది నిజమా కాదా? అది ఆఫ్ ద రికార్డ్ అన్నప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నాం. అది నిజమా కాదా చెప్పండి, తప్పే ఉంది. అంటే కంటెంట్ ఇస్తాం. మీరు సపోజ్ మీరు నా ఫ్రెండ్, ఇది బాగుంటుంది ఎలా అంటే దానికి కొంత కంటెంట్ సపోర్ట్ చేస్తాం. అంత మాత్రం ఆ బుక్ నాది నేనే రాశానని నేను క్లైమ్ చేయను. అది ధర్మం, అది వేరే విషయం. అయితే నేను రాసిన చాలా పుస్తకాలు, వరాల వయసు ఒక పుస్తకం ఉంది, ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్లో అది ట్రాన్స్లేట్ చేయబడింది. 50 ఏళ్ళ నుంచి చనిపోయే వరకు హ్యాపీగా ఎలా ఉండాలి అని రాసిన బుక్ అది. ఆ బుక్ రాయడానికి కారణం కూడా మా ఫాదర్ ఇన్స్పిరేషన్. మా ఫాదర్ 23 సంవత్సరాలు బతికారు, చాలా హ్యాపీగా బతికారు. సో ఆయన అంత హ్యాపీగా ఎందుకు ఉన్నాడో, ఆయన యాటిట్యూడ్ ఏంటంటే చూసి దాన్ని బట్టి ఆయన లక్షణాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది రాసింది వరాల వయసు. అది నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తర్వాత విజయోస్తని విద్యార్థులకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలని, అది విద్యార్థుల కోసం రాసిన పుస్తకమైనా చాలామంది గృహిణులకి, చాలామంది పెద్ద వ్యక్తులకు కూడా అది వాళ్ళ మనసును తట్టిలేపుతుంది. సార్ అంటే నెక్స్ట్ టైము మీ దగ్గర నుంచి మేము గృహిణుల గురించి, యువత గురించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల గురించి, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఎంప్లాయీస్ గురించి ఇంకా కొద్దిగా వివరంగా ఎప్పుడు చెప్పగలరు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు? మీరు ఎప్పుడైనా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత రండి సార్. జనరల్గా ఆఫ్టర్ అంటే నా ఆలోచన ఏంటంటే 7:30 to 9 మధ్యలో అంటే నా ఆలోచన ఏంటంటే నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం అయితే మీ వల్ల చాలామంది యువత కుటుంబాలు బాగుపడి ఏ రకమైన మానసిక ఒత్తిడి లేకుండా కుటుంబంతో, ఉద్యోగంలో, చదువులో ప్రశాంతంగా వెళ్తున్నారని తెలిసింది. నా ఆలోచన ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఈరోజు మా కొద్దిగా ఇలాంటివి చెప్పగలిగితే ప్రజల్లోకి వెళ్తే మీ వల్ల కనీసం 100లో ఒక 50 కుటుంబాలు, 40 కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాం. ఫైనల్గా ఇప్పుడు నాకు కావాల్సింది, మీరు మెడిసిన్ అన్నారు, మెడిసిన్ కూడా మీరు చాలా తక్కువ అన్నారు. నెక్స్ట్ మీ దగ్గరికి రావాలంటే మీ సెల్ నెంబర్ ఇస్తారా? మేమైనా క్లాసెస్ ఎక్కడైనా పెట్టాలంటే మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాలి? నెక్స్ట్ దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ గారి దగ్గర నుంచి కూడా మీకు అవార్డు వచ్చిందన్నారు. దాని గురించి కూడా కొద్దిగా వివరంగా చెప్పండి సార్. సార్ నా ఆఫీస్ అవర్స్కి, నా వర్కింగ్ డేస్కి ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడు క్లాసులు పెట్టినా నేను ప్లాన్ చేసుకుంటే మీకు దొరుకుతారు. ఫస్ట్ మీరు అడిగిన క్లాస్. 2 నాకు కాకినాడలో క్లినిక్ ఉంది. మీరు మార్నింగ్ నేను 6 to 8 ఉంటాను. ఎక్కడ? కాకినాడ అడ్రస్ చెప్పండి, మీ డోర్ నెంబరు ఎన్ని చెప్పండి. కాకినాడ ప్రతాప్ నగర్ మెయిన్ రోడ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అని వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ బ్రాంచ్ ఉంది. అక్కడ నేను ఉంటాను. మార్నింగ్ 6 to 8 నుంచి వేరే సైకాలజిస్టులు, వేరే డాక్టర్స్. కాబట్టి మీకు అక్కడ అందుబాటులో ఉంది. మీకు రాజమండ్రిలో కూడా ఎక్కడన్నా క్లాసులుగా పెట్టుకోవాలనుకున్నా, కౌన్సిలింగ్ పెట్టుకోవాలనుకున్నా మీరు కాల్ చేస్తే నేను
ప్లేసు టైం ఫిక్స్ చేసుకుని చెప్పే అవకాశం అయితే ఉంది. సో అది నా అవైలబిలిటీ. నా ఫోన్ నెంబర్ వచ్చి 9030111973. ఈ నెంబర్కి నేను ఫోన్ చేస్తే మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను వివరాలు తెలియజేస్తాను. మరో విషయం ఏంటంటే బండారు దత్తాత్రేయ గారి దగ్గర నుంచి నేను అవార్డు తీసుకున్న మాట వాస్తవం. అది నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు అనేసి ఇచ్చారు. అంటే వివిధ రంగాల్లో. ఎక్కడ ఇచ్చారు సార్? హైదరాబాద్లో ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్ గవర్నర్ క్యాంప్ కార్యాలయంలో ఉంటుంది. ఎన్ని రోజులు ఏంటండి ఇచ్చి? 15వ తారీఖు. మాకు ఎప్పుడు చూపిస్తారు? మీకు మా కాకినాడలోనే చూపించాను, మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాను. ఒక రోజు తీసుకొచ్చి చూపిస్తాను. సో అది నేను చేసిన సైకోథెరపీ. అలాగే అతి గొప్పది ఏంటంటే గ్రాటిట్యూడ్ థెరపీ అనేది సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. వాట్ ఈజ్ గ్రాటిట్యూడ్ అనేది అంటే నా ఆలోచన ఏంటంటే గ్రామీణ యువత పట్టణాలని వెళ్ళిపోతున్నారు. దాని మీద సబ్జెక్ట్ చేయాలి మీతో నేను. ఇప్పుడు యువత ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ గురించి తెలియదు, మైన్స్ గురించి తెలియదు, అగ్రికల్చర్ గురించి తెలియదు, ఒక ఐఏఎస్ గురించి తెలియదు, ఒక ఐపీఎస్ గురించి తెలియదు. మాట్లాడితే సాఫ్ట్వేర్ ఉంటేనే పిల్లలు ఇస్తూ ఉంటారు. ఆ సబ్జెక్టుల మీద నాకు ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తారు. దానికి ఎపిసోడ్కి మాకు ఏ తారీఖులు చెప్తా మీ అందరూ కూడా ప్రజలే, అంటే మీరు చెప్పే ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. మళ్ళీ మీ వీడియో గురించి వెయిట్ చేస్తారు. అది అడిగేది. మీకు 21వ తారీఖు నేను 21 ఈవినింగ్ కూర్చున్నాను, లేదా 20th కాదు, లేదా 19th ఈవినింగ్, 21st ఈవినింగ్. మా 21st ఏంటి తారీఖు ఎంత అండి? సారీ 23. సారీ 26th or 28th. 26th or 28th. మా కొద్దిగా దత్తాత్రేయ గారిది, నెక్స్ట్ మీకు వచ్చిన సన్మానాలు, దాంతోపాటు యువతకి అంటే చెప్పాను కదా, దాని మీద కూడా కూర్చోవాలి. దాని మీద కూడా ఎపిసోడ్ మొదలెడతాం. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాం, ఏమనుకోవద్దు. ఇబ్బంది ఏమీ లేదు సార్. జ్ఞానం 10 మందికి పంచడం కోసమే భగవంతుడు మనకి దాన్ని పంచుతాం. థ్యాంక్ యూ.